బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శాఖల షఫ్లింగ్ అంటూ సెక్రటరియట్లో హడావుడి. సీఎంకు మంత్రుల స్పెషల్ రిక్వెస్టులు. 2.5 ఏళ్ల తర్వాత కూడా ఏర్పడని సంపూర్ణ కేబినెట్ అధిష్టానం నిర్ణయంపైన అయితే సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలంగాణ మంత్రుల శాఖల మార్పు అంశమైతే ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది. ఎవరి శాఖ ఉంటుంది, ఎవరికి ఏ కొత్త బాధ్యత దక్కుతుంది అనేది మాత్రం సస్పెన్స్గా మారిపోయింది. గత కొద్ది రోజులుగా అయితే వినిపిస్తున్నటువంటి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వార్తలు సచివాలయ వర్గాల్లోనూ రాజకీయ వర్గాల్లోనూ సెగలు పుట్టిస్తూ ఉన్నాయి. అగ్రనాయకత్వం నుంచి వచ్చినటువంటి కొన్ని లీకులు ఇప్పుడైతే మంత్రులలో కంటి మీద అయితే కునుకు లేకుండా చేస్తున్నాయని చెప్పుకోవాలి. ప్రభుత్వ పనితీరును మరింత వేగవంతం చేయడానికి క్షేత్రస్థాయిలో అయితే పాలనను పరుగులు పెట్టించడానికైతే కొన్ని కీలకమైనటువంటి శాఖలను మార్చక తప్పదని చెప్పేసి హైకమాండ్ భావిస్తూ ఉన్నది. మరి ముఖ్యంగా కీలకమైనటువంటి రెవెన్యూ, హోం, విద్యుత్ వంటి శాఖల విషయంలో అయితే సమూల మార్పులు అయితే జరిగే అవకాశం ఉన్నదని కూడా సమాచారం తెలుస్తూ ఉంది. మరికొందరు మంత్రుల పనితీరుపైన అసంతృప్తితో ఉన్నటువంటి అధిష్టానం వారికి ప్రాధాన్యత లేని శాఖలను అయితే కేటాయించి యాక్టివ్గా ఉన్నటువంటి వారికి కీలక బాధ్యతలు అప్పగించాలని కూడా చూస్తున్నట్లు తెలుస్తోంది. దీంతోనే ఇప్పుడు మంత్రులకు ఇక షఫ్లింగ్ టెన్షన్ అయితే మొదలైందనే చెప్పుకోవాలి. సహజంగా కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్ ఆదేశాలను తప్పక పాటించాల్సిన పరిస్థితులు నెలకొంటూ ఉంటాయి. మరి ఈ నేపథ్యంలో ఏ శాఖ ఎవరికి కేటాయిస్తారోనని చెప్పేసి అయితే సీనియర్ మంత్రులతో పాటుగా కూడా ఇటీవల కొత్తగా బాధ్యతలు తీసుకుంటున్నటువంటి మంత్రుల్లోనూ ఉత్కంఠత అయితే నెలకొంది. ప్రభుత్వం కొలువుదీరి 2.5 ఏళ్లు గడుస్తూ ఉన్నా కూడా ఇప్పటికీ ఇక ఫుల్ కేబినెట్ అనే ముచ్చట తీరనే లేదు. అన్ని శాఖలు ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి వద్దే ఉండటం లేదా మరి అదనపు బాధ్యతలుగా అయితే ఉండటంతో అయితే పాలనపైన ప్రభావం పడుతుందనేది మాత్రం విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలోనే ఖాళీగా ఉన్నటువంటి మంత్రి పదవులను భర్తీ చేస్తారా, పాత వారికి ఉద్వాసన పలికి మరి కొత్త వారికి ఛాన్స్ ఇస్తారా, కేవలం శాఖలను మాత్రమే అటు ఇటు మారుస్తారా అనే ప్రశ్నలైతే ఉత్కంఠతను పెంచుతూ ఉన్నాయి. ఇప్పటికే కొందరు సీనియర్ మంత్రులు తమకు అప్పగించిన శాఖలను ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చవద్దని సీఎంకు చెప్పినట్లుగా కూడా సమాచారం తెలుస్తోంది. గతంలో తమకు కేటాయించినటువంటి శాఖల పనితీరును మేము మెరుగుపరిచేందుకు అయితే 2.5 ఏళ్ల పాటుగా కూడా శ్రమించామని, మళ్ళీ కొత్త శాఖలు అప్పగించడం వల్ల అయితే మరి మొదటి నుంచి టాస్కులను అయితే మళ్ళీ మొదలు పెట్టాల్సి వస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు సీఎంకు వివరించినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో హైకమాండ్ ఆదేశాలు ఏ విధంగా ఉంటాయనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. తమ శాఖలు ఎక్కడ మారిపోతాయని కొందరు మంత్రులు భయపడుతూ ఉంటే మరికొందరు మాత్రం తమకు ప్రస్తుతం ఉన్నటువంటి శాఖల కంటే మెరుగైనటువంటి శాఖలు దక్కుతుందని చెప్పేసి అయితే ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా కీలకమైనటువంటి హామీల అమలులో వెనుకబడినటువంటి శాఖల మంత్రులకైతే షఫ్లింగ్ ముప్పు పొంచి ఉందని తెలుస్తోంది. మరి వాస్తవానికైతే పాలనలో వేగం పెంచాలంటే మాత్రం ఖచ్చితంగా మార్పు అయితే అనివార్యమని చెప్పుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాలు, లీడర్ల మనోభావాలు, క్షేత్రస్థాయి కార్యకర్తల ఫీడ్బ్యాక్, ఇక పొలిటికల్ ఈక్వేషన్స్, క్యాస్ట్ ఈక్వేషన్స్ వంటివి మాత్రం క్రోడీకరిస్తూ ఏఐసీసీ తీసుకునే నిర్ణయం పైన ప్రభుత్వంపై ప్రజలు అయితే ఓ అభిప్రాయానికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. మంత్రివర్గ ప్రక్షాళనలో భాగంగా కీలక మంత్రుల శాఖల్లో అయితే మార్పులు జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి కూడా కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి 2-3 శాఖల మంత్రుల పనితీరు పట్ల అయితే అధిష్టానం అసంతృప్తిగా ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది. మరి ప్రజలతో ప్రత్యక్ష సంబంధం ఉండే ఆ శాఖల యొక్క మంత్రుల పనితీరుపైన అయితే ఇప్పటికే నివేదికలు కూడా తెప్పించుకొని పరిశీలించిందని చెప్పేసి కూడా వివరిస్తూ ఉన్నారు. మరి ఈ క్రమంలో సదరు శాఖలను ఇతరులకు కేటాయించే అవకాశం కూడా ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది.
మరి దీంతో ఇతర మంత్రుల శాఖల్లోనూ మార్పులు తప్పవని చెప్పేసి కూడా చెబుతా ఉన్నారు. మరి పనితీరుతో పాటుగా కూడా సామాజిక ఇతర సమీకరణాల ఆధారంగా ఇద్దరు మంత్రులను తప్పించవచ్చని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. నిబంధనల ప్రకారం కూడా మంత్రివర్గంలో అయితే మరొకరికి చోటు కల్పించే ఛాన్స్ ఉండటంతో మొత్తంగా ముగ్గురు కొత్త మంత్రులు కొలువుదీరుతారని చెప్పేసి కూడా చెబుతా ఉన్నారు. ఇక మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు పైన కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా సమాచారం తెలుస్తోంది. కేబినెట్ బెర్తుపై అధిష్టానం తనకు హామీ ఉందని చెప్పేసి కూడా రాజగోపాల్ రెడ్డి పలుమార్లు బహిరంగంగానే ప్రకటించారు కూడా. అయితే మరి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు మంత్రులుగా ఉండటం అయితే మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏదైతే స్వయాన సోదరుడు కావడం అయితే రాజగోపాల్ రెడ్డికి ఇది ఖచ్చితంగా చెప్పాలి ప్రతిబంధకంగా మారిందని చెప్పుకోవచ్చు. కోమటిరెడ్డి సోదరుల్లో ఒకరికే అవకాశమని, అది కూడా ఎవరన్నది రాష్ట్ర నాయకత్వం తేల్చుకోవాలని చెప్పేసి కూడా అధిష్టానం అయితే స్పష్టం చేసినట్టుగా కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతూ ఉంది. మరోవైపు పెండింగ్లో ఉన్నటువంటి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఇంకా చీఫ్ విప్ పదవులపైన కూడా నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉంది. మహబూబాబాద్ ఎమ్మెల్యే రామచందర్ నాయక్కు డిప్యూటీ స్పీకర్ అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా పార్టీ అధిష్టానం నిర్ణయించిన మరి ఎస్టీ బంజారా కోటాలో మంత్రి పదవి కోసం అయితే ఆయన ప్రయత్నిస్తూ ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి సీనియర్ ఎమ్మెల్యేగా బాలు నాయక్ కూడా ఎస్టీ బంజారా కోటాలోనే మంత్రి పదవిని అయితే ఆశిస్తూ ఉన్నారు. మరి చీఫ్ విప్ పోస్టును ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి గతంలోనే ఆఫర్ చేయగా ఆయన అయితే మంత్రి పదవి కోరుకుంటూ ఆ ప్రతిపాదనను అయితే తిరస్కరించారు. మరి ఇక పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మున్నూరు కాపు కోటాలో అయితే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సహా పలువురు ఎమ్మెల్యేలు మరి ఎమ్మెల్సీలు మంత్రివర్గంలో చోటు కోసం అయితే ప్రస్తుతం ప్రయత్నిస్తూ ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. మరి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను కూడా మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లుగా కూడా ప్రచారం కూడా జోరుగా కొనసాగుతోంది. మరి స్పీకర్ ప్రసాద్ కుమార్ సైతం మంత్రివర్గంలో చోటు కోసం అయితే ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మరి వీటన్నిటినీ కూడా వీటి నేపథ్యంలో మరి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పైన అయితే ఆసక్తి నెలకొన్నదని చెప్పుకోవాలి. టీపీసీసీలో పెండింగ్లో ఉన్నటువంటి కార్యనిర్వాహక అధ్యక్షుల నియామకం పైన అధిష్టానం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. మరి రెడ్డి, ఎస్సీ మాదిగ, ఎస్టీ లంబాడ, మైనారిటీ వర్గాల నుంచి కార్యనిర్వాహక అధ్యక్షుల నియామకం జరగనున్నట్లుగా కూడా చెప్తా ఉన్నారు. మరి ఎస్సీ మాదిగ నుంచి ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పేరునైతే పరిశీలిస్తున్నట్టుగా కూడా చెబుతా ఉన్నారు. మరి ఎస్టీ లంబాడాల్లో ఎంపీ బలరాం నాయక్, ఇక ట్రైకార్ చైర్మన్ ఏదైతే బెల్లయ్య నాయక్, మరి ఇక రెడ్డి సామాజిక వర్గంలో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మరి మైనారిటీల నుంచి కూడా పార్టీ నేతల అజ్మతుల్లా, ఇక ట్రిమిస్ వైస్ చైర్మన్ ఫహీం కురేసీల పేర్లు అయితే పరిశీలనలో ఉన్నట్లు సమాచారం వినిపిస్తూ ఉంది. మరి ఇక ప్రచారం కమిటీ చైర్మన్గా మధు యాస్కీ గౌడ్ను కొనసాగించాలా, కొత్త వారికి అవకాశం ఇవ్వాలా అన్న దానిపైన సైతం నిర్ణయం అయితే కొనసాగుతున్నట్టు ఆలోచిస్తున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. మరి కోశాధికారిగా అయితే ఖైరతాబాద్ డీసీపీ మాజీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డిని అయితే నియమించే అవకాశం ఉందని అంటూ ఉన్నారు.